హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. చాలామంది మోటివేషన్ అంట అన్న, మాకు పోలీస్ ప్రిపేర్ అవుతున్నాము, సో ఒక బెస్ట్ మోటివేషన్ ఇవ్వండి. సో ఏ విధంగా నేను ఈ ప్రిపరేషన్లో మోటివ్ ఉండాలి అని చెప్పి చాలామంది అడిగారు. సో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ మోటివేషన్ అవసరం లేదు. ఏ మోటివేషన్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు, అదేవిధంగా ఎందుకు నువ్వు మొదలు పెట్టావు, అసలు ఆ ప్రిపరేషన్లోకి ఎందుకు వచ్చావు, నీ చేత కానప్పుడు నీకు ఒక మోటివేషన్ అవసరం ఉన్నప్పుడు, నీకు ఒక వేరే వాళ్ళ సపోర్ట్ అన్నది మధ్యలో అవసరమైనప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా ఎందుకు వచ్చేసావు. సో అప్పుడు కూడా ఒక 10 మందిని తీసుకొని ప్రిపరేషన్లోకి రాలేకపోయావా. అదేవిధంగా నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూడు. నీ ఫ్యామిలీ ఒక్కసారి నీ మీద ఆధారపడింది. నీ ఫ్యామిలీ భుజాల మీద నువ్వు తిరుగుతున్నావు. నీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కష్టం మీద నువ్వు బ్రతుకుతున్నావు. నీ ఫ్యామిలీ కష్టం చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు. సో వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ కోసం నువ్వు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వడే కదా పక్కన పెడితే, వాళ్ళు వరస్ట్ ఫీల్ అయ్యే మూమెంట్ నువ్వు క్రియేట్ చేయగలుగుతున్నావు. ఏ విధంగా ఇక్కడ చదువుకోవడానికి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటా, ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ప్రిపరేషన్ చేసుకుంటా, అసలు ప్రిపరేషన్ చేస్తున్నాననే ఒక కారణం పెట్టుకొని టైంపాస్ చేస్తున్నావు. సో అది నీకైనా సరే, నీ ఫ్యామిలీ కదా కాసేపు పక్కన పెడితే నీ కెరియర్ మీద అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. రేపు పొద్దున్న నీకు 25, 26, 27, 28 ఏజ్ దాటిపోయిన తర్వాత నీకు పిల్లని కూడా ఇవ్వరు. నీకు ఎవరు దేకరు నిన్ను. ఎందుకంటే నీకు జాబ్ ఉంటే నీకు నెలకు 30,000, 40,000 శాలరీ పడుతుంటే అంటే ఒకడు కాకపోయినా ఒకడైనా నీ అవసరం పడుతుంది. నీ దగ్గరికి వాళ్ళు రాక తప్పదు. వాళ్ళు డెఫినెట్లీ వచ్చి నీ డబ్బులు అడుగుతారు. అప్పుడు ఆ రోజు అనుకుంటావు, అబ్బా నీ జాబ్ కొట్టినందుకు ఇంత సాటిస్ఫాక్షన్ ఉందిరా అని చెప్పి. లేదంటే నువ్వు నెలకు 10,000, 15,000 వచ్చే చోట శాలరీ సంపాదించుకుంటూ ఉంటే మాత్రం అది నీకే సరిపోతుంది. నువ్వే వేరే వాళ్ళని అడక్క తినాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనా నువ్వు తీసుకున్న టాస్క్ చాలా ముఖ్యమైన టాస్క్, చాలా గుడ్ డెసిషన్. నువ్వు ప్రిపేర్ అవుతున్నావు పోలీస్ ఎస్ఐకి, సో కానిస్టేబుల్కి. సో దానికి సంబంధించి నువ్వు ఒక మోటివ్ నిలబడు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, నీ డెసిషన్ ఎలా ఉంటుంది, నీ ఫ్యామిలీ ఎలా లీడ్ అవుతుంది. సో దానికి సంబంధించి నువ్వు డెసిషన్ తీసుకో, దానికి సంబంధించి నువ్వు నిలబడు. అంతేకాని ఎవడో ఏదో అన్నాడు, ఎవడో ఏదో ఇది చేశాడు అని చెప్పి అనే ఉద్దేశంతో నువ్వు ఉంటే మాత్రం డెఫినెట్లీ నీ లైఫ్ నువ్వు చేతులారా స్పాయిల్ చేసుకున్నట్లయితే. తర్వాత రెస్పెక్ట్. ఒకసారి సొసైటీలో నీకు జాబ్ వచ్చిన తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. నీకు ఇచ్చే రెస్పెక్ట్ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% ఉంటే 200% రెస్పెక్ట్ అన్నది ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. సో అది ఎలా ఉంటుందో ఒకసారి నేను అంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానంటే ఆ మోటివ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. మోటివేషన్ అన్నది పడిపోవడం కామన్, బట్ కానీ ప్రతిసారి మోటివేషన్ పడిపోతుందంటే నీ గోల్లో ఫైర్ లేదని అర్థం. నీ గోల్లో ఫైర్ ఉందంటే ఆటోమేటికలీ యూ విల్ బీ రైజ్. నీ గైడ్లో ఫైర్ లేదంటే ఆటోమేటికలీ డౌన్. సో ఏదేమైనా డౌన్ ఫాలా రైస్ ఫాలా అన్నది నీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. సో ప్రిపేర్ అవుతున్న సమయంలో ప్రిపేర్ అవుతున్న సమయంలో ఫోకస్గా గోల్ మీద అచీవ్ చేయి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నీ లైఫ్ నీది, నీ అచీవ్మెంట్ నీది, నీ లీడ్నెస్ నీది. కొడితే దెబ్బకి 1 year, 1.5 year లోపు గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయర్ అయిపోవాలి. 1.5 తర్వాత నీకు మ్యారేజ్ అవ్వాలి. ఇంకో 1 year తర్వాత పిల్లలు వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం అనేది వేరే వాళ్ళు చూసి ఏడవాలి, ఏం లైఫ్ లీడ్నెస్ రా అబ్బా అని చెప్పి. అంతే తప్ప ఏదో ఇది అది అని కాదు. సో నీ చెప్పింది అర్థమైంది అనుకున్నా. నీకు మోటివేషన్ కాదు ఇంపార్టెంట్, నీకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఈరోజు మనసు బాగలేదు అయినా చదువు, రేపు మనసు బాగలేదు అయినా చదువు, ఈరోజు టైం బాగలేదు అయినా వెళ్ళి చదువు, ఈరోజు అవైలబుల్ బుక్స్ లేవు వేరే బుక్స్ తెచ్చుకొని చదువు, ఈరోజు ఊర్లో ఉన్న ఒక స్మాల్ బుక్ చదువు, ఈరోజు బయట ఉన్న ఒక క్లాసులో విను, కొడిండే క్లాసులు విను. లేదు ఈరోజు ఫంక్షన్లో ఉన్న వాట్సాప్ సంబంధించి ఓపెన్ చేస్తే ఒక పేజీ వాట్సాప్ తీసుకొని వెళ్ళి అక్కడ చదువు. కావాల్సింది రీజన్స్ కాదు బ్రదర్, ప్రిపేర్ అవ్వాలనే గొప్ప కమిట్మెంటు, నువ్వు ప్రిపేర్ అవ్వగలిగే గొప్ప నమ్మకం ఇది ఉన్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ బీ అచీవ్. సో దీనికి సంబంధించి ఇంకా నేను ఏం మోటివేషన్ ఇవ్వను. మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి నువ్వు బ్యాక్ చూడు, అంతకుమించి బెస్ట్ మోటివేషన్ లేదు. ముందుకు దూసుకెళ్ళిపో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నన్ను కన్సల్ట్ అవ్వు. నేను కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. అదేవిధంగా మీకు వాట్సాప్ ఛానల్లో లింక్ కావాలంటే మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ కింద ఉంది, జాయిన్ అవ్వుకో, దెబ్బ గవర్నమెంట్ జాబ్ కొట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.